అప్పుడు తెనాలి, మహాప్రభు మీకో విషయం చెప్పాలి. వాడికి కలలో ఏమి కనిపిస్తే అలాగే ప్రొద్దుట లేచిన తర్వాత కూడా మాట్లాడుతూ ఉంటాడు. బహుశా వాడికి మీ తోటలోని వంకాయలు తిన్నట్లు కల వచ్చిందేమో. అప్పుడు పిల్లవాడు అన్నాడు, లేదు ప్రభూ, మా నాన్న అబద్ధం చెప్తున్నాడు. నిన్న రాత్రి బాగా వర్షం పడడంతో మా నాన్న నన్ను లేపి వంకాయ కూర తినిపించాడు. నాకు బాగా గుర్తుంది అని చెప్పాడు. నిన్న రాత్రి వర్షం పడలేదే అని రాజు, ముఖ్యమంత్రి ఆశ్చర్యపోయారు. బహుశా పిల్లవాడు కలలో జరిగింది చెప్తున్నాడేమో అని భావించి ఇక తెనాలిని అనుమానించలేదు. తరువాత తెనాలి రాముడు ఒంటరిగా రాజుని కలిసి నిజం చెప్పేశాడు. ఆయన తెలివి, నిజాయితీని చూసి రాజు నవ్వుతూ అతనిని క్షమించాడు. ఇలా తెనాలి రాముడు తన తెలివి, నిజాయితీతో ఎంతో చాకచక్యంగా సమస్య నుండి తప్పించుకున్నాడు. మనం కూడా సమయస్ఫూర్తితో ఏ ఇబ్బందినైనా ఎదుర్కోవచ్చు.